నేను దీపా, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. అమెరికాకు ప్రెసిడెంట్ అంటే ప్రపంచంలోని సగానికి పైగా దేశాలకు పెద్దన్న పాత్ర పోషించడం. అలాంటి అమెరికా దేశానికి రెండవసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సరిగ్గా జనవరి 20వ తేదీన బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పగ్గాలు చేతికి రాగానే తాను చేయబోయే దానిపై రోజుకో ప్రకటన విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు ట్రంప్. ఆయన నిర్ణయాలతో జరిగే నష్టాలేంటి, వచ్చే లాభాలేంటి అని ప్రపంచ దేశాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందులో ఇండియా కూడా ఉంది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకునే నిర్ణయాలపై విద్యార్థులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పెరుగెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో అనే దానిపై రోజుకో హింట్ ఇస్తున్నారు. ఏం చేయబోయేది, ఎలా ఉండేది అన్న దానిపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎంతమందిని బలవంతంగా వెనక్కు పంపించేస్తారు అన్న లెక్కలు బయటకు వస్తున్నాయి. అందులో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. అందులోనూ తెలుగు వాళ్లే ఎక్కువగా ఉండడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. ఆశల స్వర్గంలో అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లిన వాళ్ళు ఇప్పుడు బలవంతంగా స్వదేశానికి వచ్చే పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 20,000 మంది ఇండియన్స్ ని దేశం నుండి వెళ్లగొట్టబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా ఇల్లీగల్ గా ఉంటున్న వారిని వెనక్కి పంపించేందుకు ట్రంప్ యంత్రాంగం రెడీ అయిపోయింది. మొదటి జాబితా కింద 18,000 మంది ఇండియన్స్ ను డిపోర్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువ మంది గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే అని తెలుస్తోంది. అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం ఈ ఇయర్ నవంబర్ వరకు 17,940 మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లుగా తేల్చారు. వీరంతా లీగల్ స్టేటస్ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది వీరి కేసులు విచారణకు రాబోతున్నాయి. ఈలోపే వీరిని అమెరికా నుండి పంపించేందుకు ప్లాన్ జరుగుతోంది. గత 3 ఏళ్లలో 90,000 మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు. వీరు కాకుండా ఇంకా ఎంతో మంది నిఘా కళ్ళు కప్పి అమెరికాలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఇలా పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది గుజరాత్, పంజాబ్, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారేనని అధికారిక లెక్కలు తేలుస్తున్నాయి. మన వాళ్లలో చాలా మంది తమ వారితో పాటు అమెరికా వెళ్లి సరైన పత్రాలు లేకపోయినా సరే అక్కడే ఉండిపోయారు. మరికొంతమంది కెనడా మీదుగా అమెరికాలో అడుగుపెట్టారు. ఇంకొందరు మాఫియా సహకారంతో అగ్రరాజ్యాన్ని చేరారు. వీరిలో చాలా మంది తమను లీగలైజ్ చేయాలంటూ అప్పీల్కు వెళ్లారు. వారిలో కొందరిని అమెరికా కరుణిస్తే చాలా మందిని పక్కన పెట్టింది. త్వరలో మరికొందరి విజ్ఞప్తుల పరిశీలన జరగబోతోంది. కానీ ట్రంప్ దూకుడు చూస్తూ ఉంటే అక్కడి వరకు వచ్చేలా లేదు. డిపోర్టేషన్ కు ఇండియా సహకరించడం లేదని అమెరికా అధికారులు అంటున్నారు. భారత్ను నాన్ కోఆపరేటివ్ జాబితాలో చేర్చేశారు. సరిగ్గా స్పందించడం లేదని, డిపోర్టింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తోందని భారత్ పై ఆరోపణలు చేస్తున్నారు యుఎస్ ఇమిగ్రేషన్ అఫీషియల్స్. అక్కడ పట్టుబడ్డ భారతీయులతో సమావేశం అవ్వడం, వారు ఎక్కడి వారో తేల్చడం, వారిని తిరిగి స్వదేశానికి తిరిగి తీసుకురావడం వంటివి మన వాళ్లు సరిగ్గా చేయడం లేదు అన్నది అమెరికా ఆరోపణ. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరినీ ఓ చోటు చేరుస్తారు. ఆ తర్వాత అధ్యక్షుడి నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే అందరినీ మూకుమ్మడిగా విమానాల్లో ఇండియాకు తరలించాలి అన్నది అధికారుల ప్లాన్ గా తెలుస్తోంది. అసలు అమెరికాలో ఎంతమంది విదేశీయులు సరైన పత్రాలు లేకుండా అక్కడ ఉంటున్నారు అనే లెక్కలు తీస్తున్నారు. దాని ప్రకారం మన వాళ్ళు దాదాపుగా 18,000 మంది ఉంటే చైనా వాళ్ళు దాదాపుగా 38,000 మంది ఉన్నారు. అంటే మనకంటే రెట్టింపు. అయితే అమెరికాలో అక్రమంగా ఉంటున్న 208 దేశాల లిస్ట్ తీస్తే అందులో మన భారతదేశానిది 13వ స్థానం. మనల్ని, చైనాను పక్కన పెట్టేస్తే టాప్ 15లోని మిగిలిన 13 దేశాలు అమెరికాతో సరిహద్దులున్నవే. మొత్తంగా చూస్తే అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారి వివరాలు ఇప్పటి వరకు వెల్లడైంది దాదాపుగా 15 లక్షల మందని నివేదికల్లో తేలింది. ఇందులో అమెరికా పక్కనే ఉండే హోండరస్ వాసులే 2.5 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇంకా తనిఖీలు జరిపితే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది అన్నది అంచనా. ఇదంతా కూడా సరైన పత్రాలు లేకుండా ఉన్నవారి సంగతి. ఇది కాకుండా డెమోక్రాట్ల పాలన సమయంలో చాలా మంది అమెరికా చేరుకున్నారు. వారిలో చాలా మంది ఏదో రూపంలో పత్రాలు పొంది అమెరికాలోనే ఉండిపోయారు.
తర్వాత వారిని కూడా ఏరిపారేయాలి అన్నదే ట్రంప్ ఆలోచన. ట్రంప్ దెబ్బకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రమే కాదు, చదువు కోసం వెళ్లిన వారికి కూడా ముప్పు తప్పేలా లేదు. మన వారిలో చాలా మంది అక్కడ చదువుకుని దొడ్డిదారిన ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నారు, 4 రాళ్లు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు వారందరికీ డిపోర్టేషన్ ముప్పు పొంచి ఉంది. చదువు పూర్తయిన తర్వాత కొద్ది కాలం మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. ఈలోపు అక్కడ ఉండాలి అంటే H1B వీసా పొందాల్సి ఉంటుంది. కానీ చాలా మందికి H1B లేదు. ఆ లాటరీలో తమకు అదృష్టం దక్కకపోదా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరంతా కూడా వెనక్కి రావాల్సి ఉంటుంది. ట్రంప్ అధికారంలోకి రాగానే తమపై కొరడా పెడతారని అమెరికా సంస్థలకు తెలుసు. అందుకే అక్రమంగా తమ దగ్గర పనిచేస్తున్న వారిని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తక్కువ జీతం ఎక్కువ పని చేసేది మనవాళ్లే కాబట్టి అక్కడ బాగానే వీరిని యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వీరిని ఉద్యోగంలో ఉంచుకుంటే అది తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడిపోతున్నారు అక్కడి వారు. వీరిని కూడా లెక్కేస్తే లక్షల్లోనే స్వదేశానికి మన వాళ్ళు తిరిగి రావాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ట్రంప్ మొదటి టార్గెట్ విద్యార్థులు, ఉద్యోగులే.